హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనం మన స్టైల్లో గోంగూర పప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఒక గిన్నెను పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఎల్లిపాయలని దంచి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అందులోనే కొద్దిగా పసుపును వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని దగ్గరగా మగ్గించుకోవాలి. గోంగూర బాగా మగ్గాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని అందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూసి బాగా మగ్గాక అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. కర్రీ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలుపుకుంటే వేడి వేడి గోంగూర పప్పు కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.